సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ప్రస్తుతం లైవ్ ద్వారా చూద్దాం. సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. హకీంపేటలో ప్రతిష్టాత్మకమైన సైనిక్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తున్నారు. ఎనికేపల్లి గేటు సమీపంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే మధ్యాహ్న భోజనం కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ కిచెన్ను పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ పట్ల వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి. అందులో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేవలో పాలు పంచుకోవడం కోసం అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఇవాళ అంటే కొడంగల్లో గ్రీన్ఫీల్డ్ కిచెన్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని 316 గవర్నమెంట్ స్కూల్స్లో చదివే 28,000 మంది స్టూడెంట్స్కి నిరుడు నుంచి హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ బ్రేక్ఫాస్ట్ అందిస్తోంది. ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ సక్సెస్ కావడంతో ఇదే తరహాలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. దాంట్లో భాగంగా ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో గ్రీన్ఫీల్డ్ కిచెన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నారు. ఎట్లా ఉండబోతోంది ఆ కిచెన్ మధ్యాహ్న భోజనం, అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి ఎంత నాణ్యమైనటువంటి భోజనం అందించబోతున్నారు, ఎట్లా ఇక్కడ వాటి నిర్వహణ ఎట్లా ఉంటుందనే దానిపైన ముఖ్యమంత్రి పూర్తి వివరాలు అక్కడ నిర్వాహకుల్ని, అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థుల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళకు ఒక మెరుగైన, వాళ్ళకు నాణ్యమైన భోజనం అందించే దిశగా ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఈ ఫౌండేషన్ ద్వారా, అంటే అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది ముందుకొచ్చింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ గతంలో కొద్ది నెలలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందిస్తూ వస్తుంది. బ్రేక్ఫాస్ట్ పిల్లలకి స్కూల్కి ఉదయం వస్తారు కాబట్టి చాలా వరకు పేద మధ్యతరగతి ప్రజల పిల్లలు దాంట్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా నాణ్యమైన భోజనం, పౌష్టిక ఆహారం ఉన్నటువంటి భోజనం అందించాలి. పోషకాలు ఉన్నటువంటి ఆహారం, అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో కావచ్చు, మధ్యాహ్నం ఇచ్చేటువంటి మధ్యాహ్న భోజన పథకంలో కావచ్చు, ఒక పోషకాహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటారు. దీంట్లో భాగంగా గత కొద్ది నెలలుగా బ్రేక్ఫాస్ట్ అనేది అందిస్తోంది. దాంట్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ అందిస్తున్న బ్రేక్ఫాస్ట్ చాలా నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ అందిస్తూ వస్తుంది. ఆ స్కీమ్ సక్సెస్ అయింది. అంటే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ సక్సెస్ కావడంతో సేమ్ అదే ఫౌండేషన్ వాళ్ళతోటి, అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళతోటే ఇంకా మరింత నాణ్యమైన భోజనం అందించే విధంగా, మధ్యాహ్న భోజనం అందించే విధంగా గ్రీన్ఫీల్డ్ కిచెన్కి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని 316 గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి 28,000 మంది విద్యార్థులకి గత సంవత్సరం నుంచి హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ బ్రేక్ఫాస్ట్ అందిస్తోంది. ఈ స్కీమ్ సక్సెస్ కావడంతో అదే తరహాలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యారు. దాంట్లో భాగంగా కిచెన్ని పరిశీలిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. ఎస్ రాజేష్, ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. కొన్ని క్షణాల ముందే సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టాడు. అక్కడ క్లియర్ గా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. హరే కృష్ణ ఫౌండేషన్ తరఫులో కూడా అక్షయ పాత్ర పేరుతో 1,000 మంది విద్యార్థులకు ఉచిత భోజన పథకాన్ని కూడా ప్రారంభించారు గతంలో. అది ఇప్పుడు అంటే పెరిగి ఎక్కువగా స్ట్రెంత్ ఎక్కువ అవుతుండడంతో
మొత్తంగా అక్షయ పాత్రకు సంబంధించినటువంటి కిచెన్ షెడ్ ఇంకా పెరగాల్సి ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు ఆ కిచెన్ షెడ్ గ్రీన్ ఫీల్డ్ నిర్మాణానికి కూడా ఆయన ఇప్పటికే శంకుస్థాపన చేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. క్లియర్ కట్ గా మనం విజువల్స్ లో చూడొచ్చు. సొంత నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులతో పాటు పూర్తిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే దిశలో కూడా గత 2 ఏళ్లుగా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కాబట్టి ఓవరాల్ గా కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అకింపేట సమీపంలో ఏర్పడుతున్నటువంటి సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో సైనిక్ స్కూల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇదంతా కూడా కొడంగల్ నియోజకవర్గంలో ఒక్కసారిగా అభివృద్ధి బాటలు వేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నియోజకవర్గానికి వచ్చినటువంటి సీఎం కు పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించింది. ఆయన వెంట మనం క్లియర్ గా చూస్తున్నాం. హరే కృష్ణ ఫౌండేషన్ కు సంబంధించినటువంటి వారితో పాటు స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు. వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ను మనం క్లియర్ కట్ గా గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ మొత్తంగా గతంలో చూస్తే కొడంగల్ అభివృద్ధి పూర్తిగా వెనుకబడిపోయింది. గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కాబట్టి తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా కొడంగల్ ను రాష్ట్రంలోనే ముఖ్యమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పిన మాటను ఆయన నిజం చేసుకుంటున్నాడు. పెద్ద ఎత్తున ఆ విధంగా ఆయన ముందుకు వెళ్తున్నాడనే కూడా చెప్పవచ్చు. ఈ రోజు అక్కడ పూర్తి స్థాయిలో పలు రకరకాల అభివృద్ధి పనులకు ఆయన వర్చువల్ గా అక్కడి నుంచే ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాడు. గ్రీన్ ఫీల్డ్ కిచెన్ హౌస్ ను కూడా అక్కడ ప్రారంభించిన తర్వాత వర్చువల్ ప్రారంభోత్సవాలు కూడా ఇక్కడ నుంచే చేయబోతున్నాడు. కాబట్టి పెద్ద ఎత్తున విద్యా వైద్యానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున దీనికి పెద్దపీట వేశాడు. కాబట్టి స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా నియోజకవర్గ ప్రజలంతా కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము రుణపడి ఉంటామని చెప్పి కూడా స్థానికంగా చర్చ నడుస్తుంది. ఇక ప్రధానంగా సైనిక్ స్కూల్ విషయంలో కూడా ఎందుకంటే సైనిక్ స్కూల్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్ గా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా తక్కువగా సైనిక్ స్కూల్ ఉంటాయి. ఈ క్రమంలో కొడంగల్ కు సమీపంలో అకింపేట సమీపంలో ఇది నిర్మించడంతో ఒకసారిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు టాలెంటెడ్ విద్యార్థులు ఖచ్చితంగా వారికి పెద్ద ఎత్తున ఇది ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి కూడా స్థానికంగా చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ నియోజకవర్గంలో నేడు ఆయన పర్యటనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన వర్చువల్ శంకర్ అయితే ఇప్పుడు ఆ గ్రీన్ ఫీల్డ్ కిచెన్ తో పాటుగా ఇంకా ఏ కార్యక్రమాలకి ముఖ్యమంత్రి అక్కడి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు? ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, అప్పుడు దాని గురించి కూడా దానికి సంబంధించిన కూడా ప్రోగ్రామ్ ఉందా ఇవాళ షెడ్యూల్లో? ఎస్ రాజేష్, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి టైం అతి తక్కువ సమయం ఉంది. కానీ ఖచ్చితంగా ఈ రోజు అక్కడికి వస్తాను. దాంట్లో భాగంగానే ఈ రోజు అక్కడ ఏదైతే అక్షయ పాత్రకు సంబంధించినటువంటి గ్రీన్ ఫీల్డ్ షెడ్ నిర్మాణానికి తను శంకుస్థాపన చేస్తానని ఇచ్చిన మాట ప్రకారమే ఆయన వేరే కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆయన నేరుగా చెప్పిన టైంకు హెలికాప్టర్ ద్వారా కూడా కొడంగల్ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ నుంచి నేరుగా అక్షయపాత్ర ఫౌండేషన్ ఎక్కడైతే కొడంగల్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నారో అక్కడ పూర్తిగా ఆయన దాన్ని చేసిన తర్వాత వర్చువల్ గా అకింపేటకు సంబంధించినటువంటిది కావచ్చు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. కాబట్టి అక్కడ తర్వాత పూర్తిగా ఈ వర్చువల్ కార్యక్రమాల తర్వాత మొత్తంగా అక్కడి నుంచే బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. అంటే ఈ యొక్క బహిరంగ సభకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గ ప్రజల నుంచి పూర్తిగా వారి గురించి మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం అక్కడికి రావడంతో పాటు 2 ఏళ్లుగా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలైనటువంటి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి కూడా ఆయనకి ఎప్పటికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తామని స్థానికంగా కొంత ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కాన్వాయ్ అనేది బయలుదేరుతుంది. అక్కడ అక్షయ పాత్రకు సంబంధించినటువంటి గ్రీన్ ఫీల్డ్ శంకుస్థాపన తర్వాత నేరుగా ఎక్కడైతే వర్చువల్ గా కొన్ని కార్యక్రమాలకు ప్రారంభం చేస్తున్నాడో ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నాడు. భారీగా పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. దుద్యాల మండలం అకింపేటకు సంబంధించినటువంటి టీజీఐఐసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు ఎడ్యుకేషనల్ హబ్ కు కూడా అక్కడి నుంచే వర్చువల్ గా ప్రారంభోత్సవం చేయబోతున్నాడు. రాజేష్, రైట్ శంకర్, ఇప్పుడు సీఎం తన సొంత నియోజకవర్గం కొడంగల్ పైన ఫోకస్ పెట్టడం, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం, ఆ నియోజకవర్గ ప్రజల్లో ఇక నియోజకవర్గం మరింతగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఎట్లా కనిపిస్తున్నాయి? ఎస్ రాజేష్, ఇప్పుడు గతంలో చూసినట్టయితే ఎప్పుడైనా సరే కొడంగల్ నియోజకవర్గంలో తాగునీటికి పెద్ద ఎత్తున కష్టాలుండేవి. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కోట్ల రూపాయల నిర్మాణంతో పూర్తిగా పెద్ద ఎత్తున ఆయన
ఒక నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఒకసారిగా అక్కడ హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే పక్కనే కృష్ణమ్మ పారుతున్నప్పటికీ కొడంగల్ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిందని చెప్పి గతంలోనే ఆయన ఫైట్ చేస్తూ వచ్చాడు. ఇదే క్రమంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గానికి ఆయన రుణపడి ఉండాలి, అంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన ముందుగానే సంకల్పంతో ఉన్నాడు. ఇదే క్రమంలో కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు ఈ రోజు కారిడార్ నిర్మాణాలు కావచ్చు, మరోవైపు సైనిక్ స్కూల్స్ కావచ్చు, మరోవైపు అక్షయపాత్ర ఫౌండేషన్ లాంటి అన్నిటిని కూడా కొడంగల్ వైపు చూసేలా చేస్తున్నాయి. ఈ రోజు మొత్తంగా ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిభ కలిగిన విద్యార్థులు చాలా సందర్భాలలో డబ్బు లేకపోవడంతో పూర్తిగా అక్కడే మగ్గిపోయి చదువుకు దూరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా దాటేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. క్లియర్ కట్ గా తన నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక మోడల్ నియోజకవర్గంగా చూపించాలనేది ఆయన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ప్రజలంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నాయి. తమ ప్రాంత బిడ్డ సీఎం గా ఉన్నప్పుడే తమ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలని చెప్పి చాలా సందర్భాల్లో ప్రజలంతా కూడా ఒకే తాటిపై ఉన్నారు. అక్కడక్కడ భూములకు సంబంధించినటువంటి సేకరణ విషయంలో, అంటే ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి పనులు జరిగేటప్పుడు ఎక్కడైనా సరే భూ సేకరణలు ఇవన్నీ జరుగుతాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ప్రజల అభిష్టాన్ని కాదనకుండా ప్రజలతో పూర్తి స్థాయిలో మమేకమవుతూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కొంతమంది ఐఏఎస్ అధికారులను కూడా నియమించారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్తి డాటాను ఆయన తెప్పించుకుంటున్నాడు. రెగ్యులర్ గా రాష్ట్రంలో అంతటా ఒకవైపు ఉన్నప్పటికీ తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి, భవిష్యత్ ఆలోచనలకు సంబంధించి ఎప్పటికెప్పుడు అధికారులతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి వైపు బాటలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం, సొంత నియోజకవర్గానికి కొడంగల్ అభివృద్ధిపైన ఫోకస్ చేశారు. ముఖ్యంగా పిల్లలకు, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించే విధంగా గ్రీన్ఫీల్డ్ కిచెన్కు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే కొడంగల్లోని 316 ప్రభుత్వ పాఠశాలలో హరే కృష్ణ మూమెంట్ సంస్థ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అల్పాహారం అందిస్తోంది. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అయింది. దీంతో అంటే ఒక నాణ్యమైనటువంటి బ్రేక్ఫాస్ట్ విద్యార్థులకు అందించారు నిర్వాహకులు. సో దీంతో అంటే ఒక నాణ్యమైనటువంటి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ విద్యార్థులకు అందడంతో ఇదే తరహాలో మధ్యాహ్నం కూడా నాణ్యమైనటువంటి భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొడంగల్ నియోజకవర్గంలో ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ కిచెన్ విద్యార్థులకి నాణ్యమైన మధ్యాహ్న భోజనం, చాలా పౌష్టికమైన ఆహారం అందించడం కోసంగా ఏర్పాటు చేసిన గ్రీన్ఫీల్డ్ కిచెన్కు శంకుస్థాపన చేశారు. అందరం హకీంపేట చేరుకున్నారు. హకీంపేట సైనిక స్కూల్కి శంకుస్థాపన చేస్తున్నారు ముఖ్యమంత్రి. లైవ్ చూస్తూ ఉన్నాం. శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, స్థానిక పెద్దలు తిరుపతి రెడ్డి గారు, ఇంకా స్థానిక ప్రజా ప్రతినిధులు ఎందరో, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు, అలాగే గ్రంథాలయ సంస్థ పెద్దలు రాజేష్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, ఇంకా చాలామంది వేదిక పైన ఉన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ అన్ని ఊళ్ళు, అన్ని మండలాలు, మొత్తం మన 2 జిల్లాల నుంచి వచ్చిండ్రు. అటు వికారాబాద్, ఇటు నారాయణపేట, అటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డి. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, అవన్నీ శిలాఫలకాలు, నామఫలకాలను ఆవిష్కరించారు. అక్కడ ఫోటో దిగేటప్పుడు సార్లు సైలెంట్గా ఉంటారు. మీరు గట్టిగా సపోర్ట్లు కొడితే వినిపిస్తుంది. వెనుకోళ్లకు ముందోళ్ళకు పోటీ ఎవరు గట్టి కొడతారు? నిలబడ్డోళ్ళు కూడా, చెట్టు దగ్గర ఉన్నోళ్ళు. ఇప్పుడు సార్ వచ్చినాక చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. కింద కొడితే ఇట్లా ఉంటుంది. ఇంకా పైకెత్తి చప్పట్లు కొడితే మనిషి గుండె కనిపించదు బయటకు. ఇట్లా అంటే గుడి తిరిగి ఉంటాయి కదా. మనిషి గుండెలో దేవుడు ఉంటాడు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. దీపం అంటే జ్ఞానం, వెలుగు. అదిగో అక్షయ పాత్ర హరే కృష్ణ మూమెంట్లో
అక్షయ పాత్ర ఫౌండేషన్ తరఫున ఇంతకుముందే అనుకున్నాం పెద్దలు సత్య గౌర చంద్రదాస ప్రభుజీ, యజ్ఞేశ్వరదాస ప్రభుజీ, రవిలోచనదాస ప్రభుజీ పెద్దలందరినీ సంప్రదాయబద్ధంగా వాళ్ళు వేదికపై పూజా వేదిక దగ్గరకు ఆహ్వానిస్తున్నారు. భూమి పూజ కార్యక్రమంలో 25 ఏళ్ళు ఎట్లా సేవ చేస్తుంది అక్షయ పాత్ర అనేది అక్కడ ఫోటోలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అవన్నీ చూస్తారు. ఆ తర్వాత అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్యాత్మిక నాయకత్వం, స్పిరిచువల్ లీడర్షిప్. ఆధ్యాత్మికత అంటే ఆత్మ, మెదడు కనిపిస్తుంది, దాన్ని హార్డ్వేర్ అంటారు. కానీ మనసు కనిపించేది, మెదడు చెప్పినట్టు విని మనిషి నడిపించేదే మనసు, అది సాఫ్ట్వేర్. అటువంటి సాఫ్ట్వేర్లో మనం ఏ దేవుణ్ణి ఇష్టపడితే ఆ దేవుడు, కులంతో, మతంతో, భాషతో, ప్రాంతంతో సంబంధం లేదు. కొందరు ప్రకృతినే దైవంగా భావిస్తారు, కొందరికి గుళ్ళు, చర్చులు, మసీదులు, గురుద్వారాలు, ఎవరెవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకోవచ్చు. అదే మన లౌకిక ప్రజాస్వామ్య భారతదేశ లక్షణం. అదిగో అక్షయ పాత్ర పూర్ణాహుతిలో యజ్ఞమైంది. యజ్ఞం అయిన తర్వాత పూర్ణాహుతిలో, అది పూర్ణాహుతి ద్రవ్యం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అగ్నిదేవుడి ద్వారా ఆకాశంలో ఉండే దేవతలకు సమర్పిస్తారన్నమాట. దాన్నే పూర్ణాహుతి అంటారు. ఇక్కడ అక్షయ పాత్ర కిచెన్ కోసం అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు అదిగో పూర్ణాహుతిలో పండ్లు, కొత్త బట్టలు, పట్టుబట్టలు, నెయ్యి, ఎండు ద్రాక్ష, కాజు, బాదాం, కిస్మిస్ ఇట్లాంటివన్నీ కూడా, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇస్తే యజ్ఞాద్భవతి పర్జన్య, పర్జన్యాదన్న సంభవ, అన్నాద్భవంతి భూతాని అన్నారు. అంటే యజ్ఞం చేస్తే ఈ పొగలన్నీ ఆకాశం మీదకి పోయి మేఘాలను చల్లబరుస్తాయి. ఆ మేఘాలలో ఉండేటువంటి వానదేవుడు చల్లబడి వాన కురుస్తాడు. వాన కురవంగానే పంటలు పండుతాయి. ఆ పంటల నుంచి మనకు అన్నం వస్తుంది. అన్నం బాగా తిన్నప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కేవలం ఆరోగ్యం బాగుంటే మంచిది కాదు కదా, మెదడు మంచిగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి. అందుకే మంచి తిండి అక్షయ పాత్ర ద్వారా మంచి భోజనం పెట్టి, అదిగో పెద్దలందరూ పాల్గొంటున్న పూజా కార్యక్రమం చూస్తున్నాం. ఈ అక్షయ పాత్రకు అధ్యక్షులుగా ఉన్న పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్థానిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మరి ప్రజల వెంటే ఉండి ప్రజల యొక్క గుండె చప్పుడును ప్రభుత్వానికి వినిపించుతూ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలని ప్రజల దగ్గరికి అందేలాగా చూస్తున్నటువంటి స్థానిక పెద్దలు తిరుపతి రెడ్డి గారు కూడా ఉన్నారు. పెద్దలందరూ కూర్చున్నారు పూజా కార్యక్రమంలో. వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఉన్న 312 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న 28,000 మంది విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించే, మనం ఇల్లు కట్టుకుంటే పూజలు చేస్తాం కదా, ఇదేమో ఒక్కరి ఇల్లు కాదు, ఇద్దరి ఇల్లు కాదు, 30,000 మంది పిల్లలకు తిండి పెట్టే ఇల్లు, పెద్ద కిచెన్. అందుకనే ఈ పూజ. ఒకేసారి 15 నిమిషాలలో 1000 మంది వంట వండుతుందట ఈ కిచెన్. అంటే సిర్ఫ్ 15 మినిట్ మే 1000 లోగ్ ఖా సక్తే. అది మనం ఊహించలేం. మన ఇంట్లో కూడా ఎంత గ్యాస్ స్టవ్ మీద ఎంత కీకలు పెట్టే కుక్కర్ పెట్టినా కానీ అంత జల్ది అవుతుందా? మరి ఈయన ఏం చేస్తారో చూడాలి మనం కట్టినాక. 15 నిమిషాలలో 1000 మంది పిల్లలకు సరిపడే అన్నం అందించే మోడర్న్ కిచెన్. 2 గంటల్లో 5,000 మంది పిల్లలకు సరిపడే సాంబార్ తయారవుతాడ. మనం పప్పుచారు అంటాం, పప్పు పులుసు 2 కలిస్తేనే సాంబారు, అంతే కదమ్మా. మన చిన్నప్పుడు విన్నామా ఇది? సో ఈ పప్పుచారు, కూరలు, తొక్కులు, ఆవకాయలు, పండ్లు, ముఖ్యంగా పోషక విలువలున్న ఆహారం తినడం చాలా ప్రధానం. పిల్లలందరికీ కళ్ళు మంచిగా కనపడాలి, దానికి ఏ విటమిన్ కావాలి, పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరగాలి. అంటే కొంచెం వానవడంగానే తుమ్ముస్తాయి, అట్లా రావద్దంటే సి విటమిన్ కావాలి. పిల్లల బొక్కలు గట్టిగా ఉండాలి, దానికి డి విటమిన్ కావాలి.
అంటే సూర్యుడు ఇస్తాడు మనకు. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం అదిగో భూమి పూజ. భూమి పూజ అంటే అక్కడ 2 ఇటుకలు పెట్టి శంకుస్థాపన. మనం ఇండ్లు కట్టేటప్పుడు శంకుస్థాపన చేస్తాం కదా, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లో కూడా శంకుస్థాపన అయింది కదా, అట్లనే ఈ అక్షయపాత్ర భవనానికి జరుగుతున్న భూమి పూజ అది. మన భారతదేశంలోనే భూమిని భూమాత అంటాం, ఆవును గోమాత అంటాం, మరి గంగను గంగమ్మ తల్లి అంటాం, చెట్టును కూడా పుట్టను, మట్టిని, పిట్టను, మట్టి బెడ్డను, గుట్టను ఏడ చూస్తాడో దేవుడు అని అనుకుంటాం. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని మహాభారతంలో చెప్పిండు. అంటే ప్రతి మనిషిలో, పిల్లలలో, పెద్దలలో, అందరిలో కూడా దేవుడు ఉన్నాడు. మరి లేనిది ఏంటంటే ఆ దేవుడిని తట్టి లేపే సందర్భాలు కావాలి మనకు. నిజానికి ఇక్కడ వేల మంది ఉన్నారు, చాలామంది వెనకదాకా మరి వినిపిస్తుందో లేదో మీరు దృశ్యాలు చూస్తున్నారు అనుకుంటా. అందరూ తెలివైన వాళ్ళే, ఒక్కొక్కడికి ఒక్కో దగ్గర ఎక్కువ తెలివి ఉంటుంది, కానీ తెలివి మాత్రం అందరికీ ప్రకృతి మాత దేవుడు అందరికీ తెలివిచ్చిండు సమానంగా. ఎట్లయితే ప్రతి మొక్కలో ఔషధ గుణాలు ఉంటాయి. ఒక తులసి మొక్క కానీ తుమ్మి మొక్క కానీ తీసుకుంటే అమంత్రం అక్షరం నాస్తి, ప్రతి అక్షరంలో కూడా మంత్రశక్తి ఉంటుంది. అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధం అయోగ్యో పురుషం నాస్తి. అదిగో అక్కడ శంకుస్థాపన జరుగుతోందమ్మా. శంకుస్థాపన జరుగుతున్న సందర్భంలో ఒక పెద్ద బంగ్లా కడుతున్నారు. ఇదంతా మన పిల్లల కోసమే కదా. అక్కడ నాదస్వరం పెడతారు కదా, మంగళవాద్యాలు, గుళ్ళలో తమ్మలి బాజ. మన చప్పట్లను మించిన తమ్మల బాజ ఇంకోటి లేదు, నాదస్వరం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే అక్కడికి వినిపిస్తుంది గట్టిగా. ఒక్కసారి కెమెరా మా సోదరి మండల వైపు తిప్పండి సార్. ఆ వెనుకున్న చప్పటికి ముందటిలో కొడుతున్నారు. బహుశా మీరంతా రిజర్వ్ చేసుకుంటారు మీ శక్తిని. ఆనరబుల్ సీఎం గారు వేదికపైకి వస్తూనే మీరు అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాలి. ఎందుకంటే ఇది కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి లాంటి ఒక సాహస దూరదృష్టి ఉన్నటువంటి ప్రజాభిమాన నేతను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నియోజకవర్గం కాబట్టి ఈ ప్రత్యేకతను మీరు చూపించాలి. మీ ప్రేమలో సభ మొత్తం అయ్యేదా కూడా ఇట్లాగే మీరు సహకరించాలి. నేను మస్తు మాట్లాడుతూనే ఉన్నా, మీరు మాత్రం సీరియస్గా బొమ్మ చూడండి. అక్కడి అదిగో ఆరతిస్తున్నాడమ్మా. మొన్న పుట్టపర్తికి పోయిండు సారు, ముఖ్యమంత్రి సార్, సత్యసాయిబాబా పూజలో పాల్గొన్నాడు. ఆ తర్వాత మన అందరి అన్న అందశ్రీ గొప్పదనం ఏందో చెప్పేటందుకు ఆ సభలో పాల్గొన్నాడు. ఇవాళనేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోసం ఢిల్లీ పోయిండు. అక్కడి నుంచి ఈ పవిత్ర కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చారు. అదిగో ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్ వాకిటి శ్రీహరి గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషనల్ చైర్పర్సన్స్, వారందరికీ కూడా ఆశీర్వచనం అందించారు. ఇప్పుడు అక్షయపాత్ర చేసే కార్యక్రమాలు అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు సత్య గౌర చంద్రదాస ప్రభుజీ కొంచెం చెప్తారు, అది వినుకుంటే ఇక్కడికి వస్తారు. ఇంతకుముందే అనుకున్నాం, సార్ స్టేజ్ మీదకి రాగానే అక్కడ నిలబడడు, ఆ మూల నుంచి ఈ మూల దాకా నడుస్తాడు, మీ అందరిని చూస్తాను. అప్పుడు మీరందరూ మస్తు లేచి చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతారు. అప్పుడు అందరూ ఎవరి జాగల వాళ్ళు పద్ధతి ప్రకారంగా నిలబడాలి. మన పిల్లగాళ్ళు కూడా బడికి పోయినాక మన ఆటలు సార్ పీఈటీ అంటారు, లేకపోతే సార్లు ఎవరన్నా కానీ ఒక విజిల్ కొట్టంగానే అందరు అటెన్షన్ నిలబడతారు. అట్లా మనం కూడా అందరం అటెన్షన్ నిలబడ్డాక జయ జయ హే తెలంగాణ ప్రార్థన గీతం ఉంటుంది. ప్రార్థన గీతం తర్వాత